కొనిదెల నాగబాబు గారు నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. గత నెలాఖరు కీలకంగా చూసుకుంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ తరపున ఉన్న 21 మంది ఎమ్మెల్యేల మద్దతు, మెయిన్గా కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన ఎమ్మెల్సీగా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. నాగబాబుకి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే జరిగింది. అయితే నాగబాబు గారు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నాగబాబు మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు. నాగబాబు మీద ముఖ్యంగా ట్రోల్స్ చేసేది ఎవరనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఐపాక్ టీంకి సంబంధించి పేటీఎం కార్యకర్తలు. వీళ్ళు ప్రత్యేకించి కూడా నాగబాబుని టార్గెట్ చేస్తూ నాగబాబుది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే నాగబాబుకి పదవి ఇవ్వడం అనేది తప్పు. పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, ఇంట్లో ఉండే వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు అని చెప్పి ఇష్టానుసారమైన పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి ఇవే మాటలు అంటే ఇప్పుడు నాగబాబుని ఏదైతే ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారో మరి ఇవే మాటలు గత 5 ఏళ్లలో మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయాలు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేసిన వ్యవహార శైలి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే పేటీఎం కార్యకర్తలు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేయలేకపోయారు? గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా చూసుకుంటే ఎంతోమందికి తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కులస్తులే కానీ, సామాజిక వర్గానికి చెందిన నేతలే కానీ, కార్యకర్తలే కానీ, అధికారులే కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి కీలక పదవులు లేదంటే కీలక పోస్టింగ్లు, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, చీఫ్ సెక్రటరీల కింద కానీ, లేదంటే ప్రభుత్వానికి సలహాదారుల కింద కానీ, లేదంటే ప్రభుత్వ చీఫ్ విప్ల కింద కానీ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గానికి అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలక పదవులు ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు ఒక్కసారి నెట్లో మొత్తం చెక్ చేయండి. గతంలో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు, వాళ్ళకి జీతాలు ఎంత, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఎవరికి సలహాదారుల కింద ఉన్నారు, వాళ్ళు ఐఏఎస్ కింద ఉన్నారా, ఐపీఎస్ కింద ఉన్నారా, వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు, ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరెవరికి ఏ కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఏ పెండింగ్ బిల్స్ ఇచ్చారు, లేదంటే ఏ టెండర్లు వేశారు అనేది ప్రతి ఒక్క విషయం కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా నాగబాబు ఎమ్మెల్సీ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన దాని మీద మీరు ముఖ్యంగా ప్రచారాలే కానీ వైరల్ చేయడం అయితే చేయండి. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది మీకు తప్పు అనిపించుండొచ్చు, కానీ ఇక్కడ నాగబాబు అనే వ్యక్తి జనసేన పార్టీలో కీలక నేతల్లో 3వ వ్యక్తి. మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే, రెండో వ్యక్తి నాదెండ్ల మనోహర్ అయితే, 3వ వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తమ్ముడి కోసం ఆయనకు ఎంతో కృషిగా ఆయన కష్టపడుతూనే వస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేసి 3వ స్థానం గెలుచుకొని సుమారుగా 1,00,000 పైచిలకు ఓట్లు అనేవి ఆయన గెలవడం జరిగింది అప్పుడు. కానీ అప్పుడు ఆయన ఎంపీ కింద పోటీ చేసినా ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద ఓడిపోయారు. మళ్ళీ 2024లో ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంటు నుంచి, తర్వాత కాకినాడ పార్లమెంట్ నుంచి, అనకాపల్లి పార్లమెంటు నుంచి ఈ 3 స్థానాల నుంచి కూడా ఖచ్చితంగా ఒక స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి ముందుగా ప్రచారం జరిగింది. కానీ పొత్తు ధర్మంలో భాగంగా చివరి నిమిషంలో 3 స్థానాలు కూడా వదులుకోవడం జరిగింది. కానీ మొన్న రీసెంట్గా రాజ్యసభ సభ్యత్వ స్థానాలు ఏవైతే 3 స్థానాలు ఖాళీ అయినాయో ఆ 3 స్థానాల్లో 2 టీడీపీ తీసుకుంటే 1 జనసేనకి రావాలి. కానీ ఆ జనసేనకి రాబోయే స్థానాన్ని బీజేపీ తీసుకొని నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఆ మంత్రివర్గంలోకి తీసుకోండి అని చెప్పి కూటమి తరపు నుంచి ముఖ్యంగా బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అందుకు నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ద్వారాగా ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకురావడం జరుగుతుంది. యాక్చువల్గా ఆయన రాజ్యసభకు పంపాలి అని చెప్పి గతంలో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. ఇక్కడ ఒక ప్రొసీజర్ ప్రకారంగా నాగబాబు గారికి అయితే ఒక పదవి అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా అనధికారికంగా కానీ, కులాన్ని చూసే కానీ, లేదంటే కుటుంబాన్ని చూసే కానీ ఎక్కడా కూడా రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేయడం లేదు. ఒకవేళ అలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా చూసుకుంటే ఎంతోమంది పదవుల్లో ఉన్నారు, కీలకమైన పదవుల్లో ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో ఏపీ డీజీపీ కింద గౌతమ్ సవాంగ్ గారిని నియమించారు.
గౌతమ్ సవాంగ్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి ఒకానొక సందర్భంలో గంజాయి అనేది కొన్ని వందల కేజీలు దొరికినట్లయితే వెంటనే కూడా ఆ గంజాయిని గౌతమ్ సవాంగ్ గారు దగ్గరుండి కూడా తగలబెట్టారు. ఆ గంజాయి తగలబెట్టిన కొద్దిసేపటికే కీలకంగా చూసుకుంటే గౌతమ్ సవాంగ్ గారిని డీజీపీ కింద తప్పించి ఏపీ డీజీపీగా కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి వచ్చిందని ఏదైతే మీరు ఓగో వైరల్ చేస్తూ శంకలు గుద్దుకుంటున్నారో, ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన ఏపీ డీజీపీ పదవికి సంబంధించి ఏదైతే ఒక చిన్న లైన్ జరిగిందో, ఒక సంభాషణ చెప్పానో అలాంటివి ఎన్నో జరిగినాయి. కలెక్టర్ల విషయంలోనే కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ సందర్భంలో చూసుకున్నా ఏ పదవి చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వేరే రకంగా రాజకీయం చేశారనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా మీ పార్టీ కానీ మీ నాయకుడు ఎటువంటి రాజకీయం చేశారు, ఎటువంటి వ్యవహార శైలి చేశారనేది తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కీలక నేతలందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఒక కోటరీ అనేది నిర్మించుంది. ప్రతి వ్యక్తి కూడా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, బంధువులు, తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అది కుటుంబ రాజకీయం, అది కుల రాజకీయం అంటారు. అంతే తప్పితే నాగబాబు అనే వ్యక్తికి ఒక్క మనిషికి ఎమ్మెల్సీ ఇస్తే అది కుల రాజకీయం, కుటుంబ రాజకీయం అవ్వదు. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు అందరూ కూడా చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది.